స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో భారతదేశంలో ఆ రోజు వచ్చిన ఎస్సీజెడ్ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రోత్సహించడానికి కోసం అనేక మంది వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ సంస్థల్ని ఇక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా వెనుకబాటుతనం ఏ జిల్లాలో కూడా లేకుండా దాన్ని స్ప్రెడ్ చేస్తూ రాయలసీమలో కానివ్వండి, నెల్లూరు జిల్లాలో కానివ్వండి, ఉత్తరాంధ్రలో కానివ్వండి వీళ్ళకి కేటాయించిన భూములు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున 2007-8 సంవత్సరంలో చాలామందికి ఇచ్చారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీలన్నింటినీ కూడా ప్రత్యేకంగా వీళ్ళని వేధించి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన రీతిలో ఒక మంచి పరిపాలన విధానం తీసుకొచ్చి మరింత ప్రోత్సహించే విధంగా చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించుకుంటూ వీళ్ళు ఒక కుట్రపూరితంగా అనేక అంశాలపైన వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఒక స్టేబుల్ విధానం లేదు, ఒక స్టేబుల్ పాలసీ లేదు. డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఆ విధి విధానాలకి లోబడి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరులు కూడా ధైర్యం నింపే విధంగా వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తీసుకోవాలి. ఆ నిర్ణయాలని పక్కన పెట్టి నవంబర్ 3వ తారీఖున గత నెల నవంబర్ 3వ తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఊహించని విధంగా అనేక కంపెనీలకి వీళ్ళు కొన్ని విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారు. ఇది ఏమనిపిస్తోందంటే ఒక రీటైల్ స్టోరు మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ అని పెడతారు. ఇన్ని రోజులు ఉన్న 30%, 40% డిస్కౌంట్ కాస్త 70%, 80% డిస్కౌంట్ మేము క్లియరెన్స్ సేల్ పెట్టేశాం, ఉన్నవన్నీ కూడా మేము అమ్మేసి దుకాణం మూసేస్తున్నాం అనేది వీళ్ళు ఒక లైన్ తీసుకుని మార్కెటింగ్ చేస్తారు. ఆ విధంగానే ఈ ప్రభుత్వం ఒక క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది. నవంబర్ 3వ తారీఖున అనేక పరిశ్రమలకి భూముల కేటాయింపులు చాలా విచిత్రంగా జరిగాయి. నేను ఈ రోజున స్పెసిఫిక్గా రెండిటి గురించి మాట్లాడతాను. మొట్టమొదటిది కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అని 2680 ఎకరాలు వీళ్ళకి ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేటట్టు నెల్లూరు జిల్లాలో 2007లోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కేటాయించారు. సరే, ఆ రోజు నుంచి అనేక ఇబ్బందులకు గురై వాళ్ళు స్థాపించలేక రిలయన్స్ పవర్ వాళ్ళు చివరికి మేము కట్టిన 300 కోట్ల బ్యాంక్ గ్యారంటీ మాకు రిటర్న్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుని జనవరి 2016లో వీళ్ళు అసలు మేము ప్రాజెక్టే చేయడం లేదు, మేము ఎగ్జిట్ అవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటంటే అదే రిలయన్స్ కొత్తగా ఇచ్చిన ఒక దరఖాస్తు ఏదైతే భూములు తీసేసుకుంటాం మీరు ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పిన ప్రభుత్వానికి వీళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ నోటీసులన్నీ విత్డ్రా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ 2680 ఎకరాల భూమి తిరిగి వాళ్ళకి రిజిస్టర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకునే ముందు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది, దీనికి చీఫ్ సెక్రటరీ గారు దానికి హెడ్. ముందు వాళ్ళు సమీక్షిస్తారు ఈ ప్రపోజల్స్ని. వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ల్యాండ్ ఏదైతే మీరు తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీకి ఇద్దామని అనుకుంటున్నారో కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్కి, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్కి, దీన్ని మీరు ఎనర్జీ డిపార్ట్మెంట్కి రాసి దీనిలో అసలు జస్టిఫికేషన్ ఉందా లేదా, ఆ రోజు వీళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కాక ఈరోజు కొత్తగా గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, ఫోటోవాల్టాయిక్ బేస్డ్ పవర్ జనరేషన్ అని కొత్త నామన్క్లేచర్తో వీళ్ళు వచ్చారు. ఇది అసలు కరెక్టా కాదా అని వాళ్ళు రికమెండ్ చేశారు. ఎవరికి? ఎనర్జీ శాఖకి వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోమన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు హడావుల్లో ఉన్నారు కదా, క్లియరెన్స్ సేల్. సో ఆయన హెడ్ చేసిన కమిటీ
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కమిటీ ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి గారే దానికి చైర్మన్. ఆయన హడావుడిగా ఈ అబ్జెక్షన్స్ అన్నీ ఓవర్ రూల్ చేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళు క్లియర్ చేసి నవంబర్ 3వ తారీఖున క్యాబినెట్లో దీని అప్రూవల్ ఇచ్చేశారు. అంటే 2680 ఎకరాల భూమి కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ భూమిని వీళ్ళు గతంలో లాగేసుకుందామని ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కొత్త రాయితీలతోటి వీళ్ళకి